జీవగల దేవుడు, నా ప్రాణప్రియుడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఇచ్చిన రక్షణ, పాప క్షమాపణ, మారుమనసు పొందుకొని మరోసారి దావీదు యొక్క జీవితాన్ని ద్వారా ఎన్నికలైనటువంటి నేను అయోగ్యుడను, నిష్ప్రయోజకుడను, భూమికి భారంగా తల్లిదండ్రులను గౌరవించక సమాజంలో ఎటువంటి తండ్రి మరి ఎన్నికలైనటువంటి దౌర్భాగ్యకరమైన జీవితంతో జీవిస్తున్నటువంటి నన్ను మీరు ఏర్పరచుకున్నారు, పిలుచుకున్నారు. స్తోత్రాలు ప్రభు. పరలోక రాజ్యాన్ని వారసు చేశారు. స్తోత్రాలు. మరొకసారి నా గత జీవితాన్ని దావీదు ద్వారా అభివృద్ధి చేశారు. ఎంతోమంది గొప్ప గొప్ప దైవజనుడు, భక్తులు ఉన్నారు. కానీ వారందరిలో ప్రత్యేకమైన వాడు దావీదు గారు. అన్నల చేత తృణీకరింపబడ్డాడు, తల్లిదండ్రుల చేత కూడా అంతగా ఆదరింపబడిన వాడుగా లేని వాడుగా చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ నీ సంకల్పంలో బాలుడిగా బాల్య దినముల నుండే మీరు తనకు తల్లిగా, తండ్రిగా ఆదరణకర్త ఉండి తల్లి గర్భంలో ఉద్భవింపజేసింది మొదలుకొని కూడా తనకు ప్రాపకుడుగా ఉన్నారు. తన యొక్క అనుభవాన్ని తిరిగి ఈరోజు గుర్తు చేసుకోవడానికి ఇచ్చిన కృపకి వందనాలు. అవును ప్రభా, భౌతికంగా తల్లిదండ్రులు జన్మనించవచ్చు, కానీ ఆధ్యాత్మికంగా ప్రభు యేసుక్రీస్తు వారిలో పునర్జన్మను అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ సొత్తుగా స్వకీయ సంపదనగా చేసుకొని ఇచ్చిన యాజకత్వము, తద్వారా సంఘంలో, సమాజంలో ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క బిడ్డగా నిరాకడ కొరకు సిద్ధపరుస్తున్నట్టుగా స్థితిస్తూ ఆరాధిస్తూ మరొకసారి లేఖన భాగం ఆధారం చేసుకొని ఆరాధించిన వారిని కూడా వందనాలు చెల్లిస్తూ ఇచ్చిన రక్షణ పాదం చేతపట్టుకుని స్తుతి ఆరాధన ప్రభు యేసుక్రీస్తు వారిని సమర్పిస్తూ, అలాగే తండ్రి బలలో చేయలేక మునుపు రాసు ద్వారా మనం మాట్లాడి నిలబెట్టుకొని వాడుకొని యోగ్యమైన రీతిలో పని చేయడానికి సహాయం చేయమని ప్రభు యేసుక్రీస్తు వారి నామమున కృతజ్ఞతాస్తులు, స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాం తండ్రి. అందరం లేచి నిలబడి పాడుతున్న పాటని పాడుదారుతో ఆరాధిద్దాం. 168 అమ్మ పాడటానికే 166 పాత పాటలు పుస్తకంలో మిగిలిన 3 ఎలా పాడుతున్నా. నా ప్రాణమా, నా సర్వమా, నా ప్రాణమా,
ప్రభు రక్తానికి సాదృశ్యమైనటువంటి ఆ రొట్టెలో ద్రాక్షారసంలో పాలు పోకముందు పరిశుద్ధ గ్రంథం బయట నుండి కృతులు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచ్చిన ఒక వాక్య భాగం అందరం కలిసి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచ్చిన. అందరం కలిసి గట్టిగా బిగ్గరగా చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, కాలాపు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రార్థన చేసుకుందాం. ఎంతో మందికి లేని గొప్ప ఆధిక్యతను తండ్రి దేవుడు నీ సంఘంలో సజీవులుగా మిమ్మల్ని ఆరాధించినట్టు మీరు మాకు ఇచ్చినట్టు గొప్ప దినాన్ని కూడా మరి ఒకసారి వందనాలు. అలాగే ప్రభావ మరి మీ శరీరానికి మీ రక్తానికి ఆరోగ్యంలో పాల్గొనకుండా మీరు మా మధ్య తీసుకొచ్చిన వాటి లేకుండా పాల్గొన బట్టి కూడా నీకు ఉన్నారు. ఈ వాక్యం ద్వారా ప్రభావ మరి మీరు మా దేవుడు అని మమ్మల్ని మేము సరి చేసుకొని యోగ్యమైన వాళ్ళు పాల్గొన్నట్టు విడుదలమైన మాకందరికీ ప్రభావ తండ్రి మీరు దయచేయబోతున్నపై నీకు వందనాలు. అలాగే అనుకున్న కావున పాత్రతో జ్ఞాపకం చేసుకుంటూ నా నూతన దేవుడు ఈ నూట నాటి మీ దాసులు నా దాసులు నూట నుంచి మీ అందరికీ దేవుడిని నాకు మాకు సహాయం చేయవలసిన దేవుడిని తీసుకున్నాను నచ్చించి ప్రార్థిస్తున్నాను తండ్రి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని ఏం చేయాలమ్మా? పరీక్షించుకొని వాటిలో పాల్గొనాలి. ప్రభు శరీరం అనేది, ప్రభు రక్తం అనేది నిజంగా మనకు అది ఆదర్శమైనటువంటి వాయు అవే కదా. కానీ ప్రభు ఏం చేశాడు తెలుసా? ఏమన్నా మన హృదయంలో ఎలా జీవించగలుగుతున్నాడో ఆయన లోపల ప్రతీది మనం ఆయన ద్వారా నడిపింపబడుతున్నాము. అది మనకు తెలీదు. చాలామంది ఎక్కడమ్మా నడిపింపబడుతున్నాము, ఆయన వాక్యాల ద్వారా సంధింపబడుతున్నాము, గద్దింపబడుతున్నాము, హెచ్చరింపబడుతున్నాము. ఏమో సాక్షాత్తు ఆ పరిస్థితిని రక్తాన్ని త్రాగుతూ ఆయన శరీరాన్ని తింటున్నాము. సాదృశ్యంగా ఉన్నప్పటికీ కూడా మనకు తెలిసిపోతుంది అప్పుడే. అందుకే కొరింథీయుల సంఘానికి పౌలు చెప్తున్నటువంటి మాట, సంఘస్థులు గురించి వాళ్ళ పరిస్థితుల గురించి బాగా తెలుసుకున్నవాడు, విన్నాడు, చూశాడు దగ్గరుండి కనుక అవి చెప్పగలుగుతున్నాడు. ప్రతి ఒక్కడు పరీక్షించి వాటిలో పాల్గొన్నారు. ప్రభు బలలో మనం పరీక్షించి పాలు పొందకముందు మామూలుగా మనకెంత చదువు సంస్కారం ఉన్నప్పటికీ ఏమో మనకు ఈ లోక నాగరికత ఎంత తెలిసి ఉన్నప్పటికీ కూడా మనం చూపుల ద్వారా, ఆలోచన ద్వారా, మామూలుగా తలపుల ద్వారా కానీ చివరికి వీటన్నిటిని చంపుకొని హృదయపూర్వకంగా అంటే క్రియల ద్వారా కూడా మనం పాపం చేస్తూ ఉంటాం అనేది కాదు, పట్టు నుంచి ఇప్పటి వరకు వస్తూనే ఉంది. అయినప్పటికీ కూడా ప్రభు మన ఎడలో చాలా అది తింటూ తాగుతూ ఆయన శరీరాన్ని తింటూ ఆ రక్తాన్ని త్రాగుతూ ఉన్నప్పటికీ కూడా మనం అన్ని విధాలుగా కొట్టబడుతుంటాము పాపానికి చెప్తున్నాను కదా. ఏమో చదువుకున్నప్పటికీ కూడా, సంస్కారం ఉన్నప్పటికీ కూడా నాగరికత అంతే తెలుసుకోరమ్మా. నాగరికత ఏం కదా, నాగరికత అంటే తెలుసు కదా, ఏది మంచి, ఏది చెడు, ఏది చేయకూడదు, ఏది చేయాలో అన్నీ తెలుసు మనం. అయినప్పటికీ కూడా చాలా ఈజీగా తొలగిపోతాం. మన బలహీన స్థితిని వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. ఇదే వాక్యము మళ్ళీ ఏం చేస్తుంది, మనం ఎంత బలంగా ఉండగలము కూడా చెప్తుంది. మన వేటికి ప్రాధాన్యత ఇస్తున్నామో మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ఆలోచన ద్వారా వచ్చే పాపకు అవి వేరు, పాపపు ఆలోచనలు, తలంపులు వేరు. ఎంత హృదయపూర్వకంగా క్రియల ద్వారా చేసే పాపాలు
భయంకరంగా ఉంటాయి. అన్నీ చంపుకోవచ్చు. ఎందుకంటే ప్రభు పిల్లలుగా మనకు అన్ని తెలుసు కదా. ఇది తప్పు అన్నప్పుడు వెంటనే గద్దింపబడాలి. మనకు తెలుసు, ఒకవేళ మంచిగా ఉండి నేను బాగున్నాను ప్రభువులో అంటే చాలా సంతోషమే. ఏం కదా, ప్రభువులో బాగున్న వాళ్ళు చాలా సంతోషం, ప్రభు బాగా ఇష్టపడతారు. అయినప్పటికీ కూడా కూడా మనకు కొన్ని తప్పవు ప్రభు పిల్లలుగా. ఏమా పాపాలు చేస్తూ మన క్రీస్తు బిడ్డలుగా మనం జీవించాలనుకున్నప్పుడు కూడా చాలా సమస్యలు వస్తాయి మనం. అలాగని పరిశుద్ధంగా నమ్మకంగా యథార్థంగా ఉంటూ ఆయన శరీరంలో ఆయన రకం పాల్గొంటూ ఉన్నప్పటికీ కూడా ఆ ఒక రకమైనటువంటి ఇంకా బాధలు కష్టాలు శ్రమలు అవి కూడా వేరు తోడుగా ఉంటాయి. అవి కూడా అవేం దూరం కావు. పాపాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా కొన్ని అనుభవించాలా, పరిశుద్ధంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని అనుభవించాలి. ప్రభు ఏవి అనుమతించేది వాటిని బట్టి మనకు ఆ అవమానాలు వేరుంటాయి, ఆ శ్రమలు ఇష్టపూర్వకంగా మనం అనుభవిస్తే అవి వేరుంటాయి. అవన్నీ మనము ప్రభు అనుమతించే వాటికి ఎక్కువ ఇష్టపడకపోతూ ఉంటాం, తనుగుతుంటాం, ప్రభు మీద మునుగుతుంటాం పరిస్థితులు బట్టి. అందుకే ఏ పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా దావీదు ఇంత కూడా ఎంత పడిపోలేదు. అంటే చెప్తాను అది కూడా ఇప్పుడు సందర్భం, టైం కూడా తక్కువ ఏమా. వెళ్ళాక తలం తీసుకొని ఎర్షిలేంకి వచ్చాడు. ఎర్షిలేంకి వచ్చిన వెంటనే ఆ రాజు దగ్గర సౌలు దగ్గర ఉన్న ఒక వ్యక్తి అప్నేనా ఎవరు కొడుకు ఈ అబ్బాయి అని అడిగితే ఆ తలను పట్టుకొని వచ్చారు. అతను అంటాడు, నాకెవరో తెలీదు ప్రభు అంటాడు. తర్వాత దావీదు వచ్చి స్వయంగా చెప్పుకుంటాడు, నేను మీ దాసుడైన బెత్లెహేము వాడైనా ఏమా యెషే కుమారుడు అన్నాడు. చెప్పుకున్నప్పుడు ఎంత ఘనత తెలుసా దావీదుకు. ఎక్కడో గొర్రెలు రాసుకునేటోడు ఆ యుద్ధ వాతావరణం అక్కడికి వెళ్ళి ఆ దావీదు ఆ దేవుని యొక్క మొత్తం తెలియపరిచాడు ఆయన శక్తిని. నా దేవుడు మీ దేవుడు అన్నట్టు. కానీ అక్కడ ఎంతో మందికి లేని అమ్మ అంటే అక్కడ ఉన్న వాళ్ళంతా ఏమనుకోవాలా, అంత అవిశ్వాసలే. పేరుకేమో ప్రభు పిల్లలని దేవుని చేత అభిషేకింపబడిన రాజు కూడా భయపడి తిరిగితనంతో వెళ్ళిపోతే ఒక్క నిలబడ్డాడమ్మా. అది కూడా ఎందుకంటే మనం అర్థం చేసుకోవాలి. అంటే మన సంఘాలలో కూడా అట్లే ఉంటాం మనం. ఇప్పుడు మనం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ ఎంతమంది మహా అంటే ఒక 70 మంది ఉంటాం మనం. ఏమా 70 మంది ఉన్నామన్నా, 100 మంది ఉన్నామనుకోండి. ఈ జనాభాను బట్టి మనం ఆ 100 మందిలో ఎంత మంచి విలువైన వారు మనం ఫేస్బుక్ దృష్టిలో ఎంత శ్రేష్టమైన వాళ్ళం మనం. అది గ్రహించాలి మనం. ఎంతమందికి లేని గొప్ప పరలోక రాజ్యం చేరుకునే గొప్ప ఆ ధన్యతను మనకి ఇచ్చినాడు. ప్రభు సన్నిధిలో ఎప్పుడు మనల్ని సంతోషంతో ప్రభువును ఆరాధించటకు, ప్రభువును మనం ప్రార్థనపూర్వకంగా ప్రార్థన కూడికలకి సరే దేనికైనా సరే ఆయన సన్నిధి మనకి ఇచ్చినాడంటే చాలా గొప్ప విషయం ఇది. మీ ప్రయాసం ఉండొచ్చు, కష్టం చేసుకునే మీ కష్టార్జితాన్ని దేవుడు ప్రభుకి ఇచ్చినారు, రెట్టింపు ఇస్తాడనే విశ్వాసం నమ్మకంతోనే ప్రభుకి ఇస్తారు ఇష్టపూర్వకంగా. అయినప్పటికీ కూడా అక్కడక్కడ కొంచెం సందేహాలు ఉన్నప్పటికీ కూడా ప్రభు అన్ని విధాలుగా సరి చేస్తూ మనం ఒక దారికి తీసుకొని వస్తాడు మనం. కదా దావీదును రాజుతో మాట్లాడుతున్నాడు. రాజుతో మాట్లాడుతున్నప్పుడు రాజు కూడా ఇష్టం ఏర్పడింది. రాజుకి ఇష్టం ఏర్పడిన తర్వాత వెంటనే ఎవరమ్మా సౌలు కుమారుడు ఎవరు యోనాతాను ఏమైనప్పుడే ఆ సంఘటన రాయించాడు అక్కడ.